తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఎట్లా ఉంటుంది? తిమోతికి పౌలు గారు శిష్యుడికి బోధ చేస్తున్నారు. తిమోతి శిష్యుడిగా ఉండగా పౌలు గారు చెప్తున్న సంగతి, నువ్వు త్వరపడి ఎవరి మీదనూ హస్త నిక్షేపణ చేయవద్దు. ఎవరి మీదన్నా చేయబెట్టి ప్రార్థన చేస్తావేమో చేయవద్దు. ఆ పరుల పాపంలో నువ్వు పాలుబాడి అవ్వకుండా చూసుకో అని చెప్తున్నారు. త్వరపడి ఎవరి మీదనూ హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపంలో పాలువాడి ఉండకము అని చెప్పి రాయబడ్డారు. కానీ మన సమాజాల్లో చూస్తే ఖచ్చితంగా చెయ్యి వేసి ప్రార్థన చేయించుకో ఉంటే కనుక వాళ్ళకి స్థిమితం ఉండదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన అయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఒక లైన్ కడతారు. ఆ లైన్ కట్టినప్పుడు పాస్టర్ గారు ప్రతి వ్యక్తి మీద కూడా చేతులు పెట్టి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. అయితే ఆ సేవకులు కూడా గుర్తించాల్సిన సంగతి ఇది ఏంటంటే, ఎవరి మీద హస్త నిక్షేపణ చేయాలి, ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకూడదు, ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకుండా ప్రార్థన చేయాలి, ఎవరి మీద హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేయాలి. ఆ వరం మీకుంటే మంచిది, లేదు అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ సెలవిస్తుంది. లేదంటే అక్కడలాగే వారు కూడా ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు పైన ఒక వ్యక్తి ఏదో పెడుతూ ఉంటారు, శతగోపురం అంటారు, శతగోపురం ఏదో అంటారు. అది పెట్టినట్టుగానే ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది. అర్థమైందా? ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలన్నా, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలన్నా ముందు ఈ వ్యక్తికి తలాంతు ఉండాలి, ఈ వ్యక్తికి అర్హత ఉండాలి, ఈ వ్యక్తి నీతి పరిశుద్ధత యథార్థతలో కలిగి ఉండాలి. అప్పుడే పరుల మీద చేయడానికి అర్హుడు. ఈ వ్యక్తిలో ఏమాత్రం లోపం ఉన్నా, ఈ వ్యక్తిలో ప్రవర్తనలో కానీ, పరిశుద్ధతలో కానీ, నీతిలో కానీ, యథార్థతలో కానీ, సమస్త విషయాల్లో, వాక్య సంబంధమైన విషయాల్లో ఎక్కడ పడిపోయిన ఆనవాళ్ళు లేకుండా ఉంటేనే ఆ పని చేయగలం. అది కూడా దేవుని యొక్క ఆలోచన బట్టే, దేవుడు వరం ఇస్తేనే. అంతేగాని సేవకుడుగా అభిషేకించినప్పుడు, సేవకుడిగా నిలబెట్టుకున్నప్పుడు, పిలుపు ఉన్నప్పుడు మాత్రమే చేయగలిగింది. అంతేగాని ఊరికనే అందరి నెత్తి మీద చేతులు పెట్టడం కాదు. ఇంకొకటి కూడా విశ్వాసులు కూడా నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు, విసుగుగా ప్రార్థన చేసుకోమన్నాడు, ప్రార్థన చేయించుకోమన్నాడా, చేసుకోమని చెప్పి లేఖనం ఉందా? ప్రార్థన చేయించుకోమని లేఖనం ఉందా, చేసుకోమని ప్రార్థన లేఖనం ఉందా? గమనించండి. మీకు భగవంతుడికి, మీకు నాకైనా మీకైనా ఆ పరమాత్ముడితో మాట్లాడుకునే అవకాశం వచ్చేసింది. యేసు ప్రభు మరణంతో తెర చినిగిపోయింది. తెర చినిగిపోవడంతో రిలేషన్ పెరిగింది, దగ్గర సంబంధం వచ్చింది. డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. ప్రార్థన చేయలేని పరిస్థితి, అనారోగ్యంతో ఉన్నాం, మంచం మీద ఉన్నాం, లేకపోతే మాట రావట్లేదు, అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన సహాయం అడగడంలో తప్పులేదు. కానీ ప్రతి విషయానికి మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మీరు నిద్రపోతే లాభమే ఉంది? ఇతరులను ప్రార్థన చేయమని కోరుతున్నారు, మీరు ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతే లాభమే ఉంది? ఆలోచిద్దాం. త్వరపడి హస్త నిక్షేపణ చేయవద్దన్న మాటను పరిగణలోకి తీసుకుందాం.